విక్టర్ మినిస్ట్రీ వ్యవస్థాపకులైన డాక్టర్ ప్రభాకర్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి నిన్న పిఠాపురంలో జరిగిన 1970 సంవత్సరంలో ప్రారంభమైన మరి ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే 1970 సంవత్సరంలో ప్రారంభమైన మరి యొక్క ఫెలోషిప్ మరి ఆ దినాల్లో జరిగిన ఉజ్జీవము, మరి ఆ ఉజ్జీవం బట్టి ప్రపంచానికి గొప్ప ఉజ్జీవాన్ని మరి వచ్చిందని మరి నిన్న మేము తెలుసుకున్నాము. మొదటైతే ఆ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం అంటే మాకు తెలియదు, కానీ అక్కడికి వచ్చి వినినప్పుడు ఆ యొక్క 1970 సంవత్సరంలో నుంచి ఇప్పుడు వరకు మరి ఆ ఫెలోషిప్లో ఉండి అనేక మందిని ఉజ్జీవింపచేసి మరి ఆ యొక్క పరిస్థితులు మేము నిన్న చూసామండి. నిజమే, ఆ దినాల్లో గొప్ప ఉజ్జీవము మరి రావటమే కాదు, కానీ నేనైతే 1977 సంవత్సరంలో నేను పుట్టినందుకు నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే ఆ గొప్ప ఉజ్జీవము రేగుతుంటున్న సందర్భాల్లో మరి నేను పుట్టడం, మరి మా దగ్గర కూడా అంత గొప్ప ఉజ్జీవం కలిగి ఉండేది మా ప్రాంతాల్లో కానీ మా మందిరాల్లో కానీ. అయితే ఇప్పుడు ఆ ఉజ్జీవము కనబడతలేదు, కనుమరుగైపోతూ ఉంది. మరొకసారి ఆ గొప్ప ఉజ్జీవాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరొకసారి మమ్మల్ని పురికొల్పినందుకు నా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఎందుకంటే ఇప్పుడు అటువంటి ఉజ్జీవం అన్నది కనబడతలేదు. అప్పుడు స్టార్ట్ చేసిన మరి దీపాలు, ఇంకా కొన్ని దీపాలు మాత్రం అక్కడ కనబడుతూ ఉన్నాయి. మరి ఆ ఉజ్జీవ రేగుతున్న ఆ యొక్క మరి యొక్క ఫెలోషిప్లో మీరుండడం మాకెంతో ఆనందదాయకం అండి. ఎందుకంటే మేము కూడా చూసి మేము ఉజ్జీవింపబడాలని మీరెంతో ప్రయాసతో డబ్బులు వెచ్చించి మమ్మల్ని అందరినీ కూడా ఆ స్థలానికి తీసుకొని వెళ్ళారు అయ్యగారు. మరి నేనైతే చూసి విని చాలా ఆనందించబడమే కాదు, కానీ నేను ఉజ్జీవింపబడ్డాను. నా వరకు నేను చెప్పగలుగుతున్నాను. ముందున్న దినాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మరి ముందు తరంలో చేస్తున్న ప్రార్థనలు, లేకపోతే భక్తి, ఆ సహవాసాలు, ఇప్పుడు ఆ సహవాసాలు కానీ ఆ భక్తి కానీ కనబడతలేదు. ఎందుకంటే దేవుల్లో ఉన్నామని అనుకుంటున్నారు తప్ప మరి ఆ భక్తి అన్నది కనిపించట్లేదు. అయితే మళ్ళా కనుమరుగైపోయిన ఉజ్జీవం మళ్ళీ రేపబడాలని మీరు చేసిన ఆ యొక్క త్యాగము చాలా ఆశీర్వాదకరమైనదండి. మళ్ళీ ఆ గొప్ప ఉజ్జీవం రావాలని, ఆ ఉజ్జీవంలో ఇప్పుడు ప్రస్తుత తరము రాబోతున్న తరానికి ఆ ఉజ్జీవాన్ని అందించాలని మరి మీరందరూ చేసిన తపన, మీరందరూ చేసిన త్యాగం, మీరందరూ చేసిన ఆ యొక్క మరి యొక్క మేల్కొలుపు మాకు చాలా ఆశీర్వాదకరంగా మార్చుతుందని భావిస్తూ ఉన్నానండి. నేనైతే చాలా ఉజ్జీవింపబడ్డాను. మరి ఆ యొక్క ఉజ్జీవం తీసుకుని వచ్చిన ఆ ఫెలోషిప్లో మేము ఈవేళ వచ్చి పాలు పొందడం అన్నది మాకు ఎంతో ఆనందం అనిపించింది అండి. చాలా మీటింగ్లకు వెళ్ళాం, కానీ వినేసి వచ్చేసాం. కానీ మరి ఈ మీటింగ్లో మేము గ్రహించింది ఏంటంటే రాబోతున్న తరానికి మరి రేపబడేలాగా మరి తీసుకొని రావాలని మీరు చేసిన ఆ యొక్క ప్రయత్నం అండి. మరి చాలా బాగుంది. నిన్న మీటింగ్ కూడా మరి పట్నాకయ్య గారు కూడా చెప్పిన మాటలు కూడా
ఇప్పుడు లోకం అంతా చెడిపోయి ఉంది. ఆనాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది చెడిపోవడమే కాదు గానీ, ఈ రోజున ఎంతోమంది చెడిపోతూ దేవుని గుర్తించలేని స్థితిలో, ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. మరి దేవుని యొక్క ఆత్మకార్యం ఉన్నప్పుడే దేవుని కార్యాలు చేయగలుగుతామని చక్కని విషయాలు మాట్లాడారు. మరి అవన్నీ కూడా విని నా వరకు నేనైతే బలపరచబడ్డాను, పురుకొల్పబడ్డాను, ఉజ్జీవింపబడ్డాను. మరి మంచి తీర్మానాలతో నేనైతే ప్రయాణంలో మంచి తీర్మానం చేసుకొని వచ్చాను. మరి ఒకప్పుడు ఉన్న ఉజ్జీవం ఇప్పుడు కూడా పొందుకోవాలా అన్న తపనతో నేనైతే తిరిగి వచ్చాను. మరి నిన్న మీటింగ్స్ కూడా చాలా బాగుంది అయ్యగారు. మీరు మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి ఆ మీటింగ్లో పాలు పొందుకోవడానికి, మరి మర్చిపోయిన జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి, ఒకప్పుడు చేసిన ఆ సువార్త లేకపోతే ఆ పరిచర్య మరి మరొకసారి మేల్కొల్పారు అయ్యగారు. అలాగనే మరి అనేక మంది కోసం ప్రార్థన చేయించడం, ఆ భారం, ఆ తపన ఆత్మీయులకి మాత్రమే ఉంటుంది గనుక మరి ఆ ఆత్మీయత మరి అక్కడున్న నడిపించిన వారిని అందరిలో చూశాను. అలాగనే మరి నా వరకు నేనైతే చాలా సంతోషించాను. మరి ఎట్ల ప్రభాకర్ అయ్య మా ఆత్మీయ నాయకులు మమ్మల్ని మర్చిపోకుండా మరి ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళినందుకు నా హృదయపూర్వక వందనాలండి. మరి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నా వరకు నేనైతే మాట్లాడలేకపోతున్నాను. నేనైతే చాలా ఉజ్జీవింపబడ్డాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కోసం మా సంఘాల కొరకు ప్రార్థించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం.